హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో అంతా మీకు కట్ ఆఫ్ టైం గురించి చేస్తున్నామండి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో నౌవేడేస్ వాల్టిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వాల్టిలిటీ రోజు అంటే మార్కెట్ ఏ రోజైతే కరెక్ట్ అవుతుందో ఆ రోజు ఎన్ఏవికి మనం యూనిట్స్ బై చేయాలి. ఎందుకంటే ఎన్ఏవి అంటే మొన్న మార్కెట్స్ చూసుకుంటే జూన్ 4th ఆల్మోస్ట్ 6 to 7% మనకి కరెక్ట్ అయింది. సో అదే రోజు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బిఫోర్ 3 PM అండి, దాన్ని కట్ ఆఫ్ టైం అంటారు. సో మీరు ఆ రోజు యూనిట్స్కి ఆ యూనిట్స్ ప్రైస్కి మీకు యూనిట్స్ బై చేయాలి అనుకుంటే బిఫోర్ 3 PM ఈజ్ ద కట్ ఆఫ్ టైం. ఈక్విటీ యూనిట్స్కి కానీ లేకపోతే డెట్ యూనిట్స్కి కానీ. సో ఎవరైనా ఈ వాల్టిలిటీని ఒకేసారి మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఆ రోజు ఇన్వెస్ట్ చేయాలి, లంసమ్గా అమౌంట్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే ఒక్కసారి ఇది గమనించండి. అంటే మీరు ఆల్మోస్ట్ 2 o'clock బిఫోరే మీ ఆర్డర్స్, ట్రాన్సాక్షన్స్ ప్లేస్ చేయండి. ఐదర్ డైరెక్ట్గా చేసుకునే వాళ్ళైతే మీ యాప్స్ ద్వారా చేస్తూ ఉంటారు. లేదు అంటే మీ ఫర్ మోర్ అసిస్టెన్స్ మీ డిస్ట్రిబ్యూటర్స్ని, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని, ప్లానర్స్ని మీరు సంప్రదించవచ్చండి. సో బీ రెడీ ఫర్ మోర్ ఆపర్చునిటీస్ లైక్ June 4th వేర్ యూ కెన్ గెట్ సమ్ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్స్లో. బట్ ఇది ఒక్కటైతే ఎన్ఏవి కట్ ఆఫ్ టైం అయితే ఒకసారి మీరు 3 PMగా గుర్తుపెట్టుకోండి. అంటే 2 PM కల్లా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ట్యూన్ ఇన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.